ఇప్పుడు ఇజ్రాయిల్ అమెరికా కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాయండి. అంటే దాని అర్థం ఏంటి? ప్రపంచంలో టాప్ మోస్ట్లో ఉన్నటువంటి 2 కంట్రీస్ ఒక ఇరాన్ మీద దాడి చేస్తున్నాయంటే ఇరాన్ గొప్పదనా చిన్నదనా? ఒకవేళ ప్రమాదం ఉందంటే గొప్ప ప్రమాదం ఉన్నట్ట తక్కువ ప్రమాదం ఉన్నట్ట? లేకుంటే గొప్ప బ్లెస్సింగ్ ఉంది అంటే కొంచెం తక్కువ బ్లెస్సింగా ఎక్కువ బ్లెస్సింగా? వాళ్ళని కనుక జయిస్తే ఆ ప్రాంతంలో ఏమీ లేకపోతే ఎందుకు దాడి చేస్తారండి? అవునా కాదండి? మన క్రైస్తవ జీవితంలో మనం దాడికి గురవుతున్నాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? శోధింపబడుతున్నాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అవమానపరచబడుతున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నీ దగ్గర ఏదో ట్రెజర్ ఉంది, దాన్ని నువ్వు గ్రహించకుండా ఉండగా, లేకుంటే గ్రహించి ముందుకెళ్తుంటే దాన్ని క్లోజ్ చేయడానికి డెవిల్ పనిచేస్తున్నాడు. లేకుంటే నువ్వు గ్రహించకుండా ఉండగా, ఇంకా జీవితంలో ఎప్పుడు గ్రహించకుండానట్టుగా అపవాది నీ జీవితంలో పనిచేస్తున్నాడు. నీ అందున్న ఐశ్వర్య ధనఘనతలను అంటే క్రీస్తును నువ్వు అర్థం చేసుకుండా ఉండునట్లుగా నిన్ను అపవాది ఎప్పటికప్పుడు ఒత్తిడికి గురి చేస్తున్నాడండి. ఎప్పుడు నలిపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకదాని వెంట ఒకటి. ఒకవైపు క్లోజ్ అయిపోయిందంటే ఇంకొక వైపు క్లోజ్ అయిపోయిందంటే ఇంకొక వైపు, శ్రమల వెంట శ్రమలు, శోధనల వెంట శోధనలు. ఇవన్నీ క్రైస్తవులు అయిన తర్వాత ఎందుకు వస్తున్నాయో తెలుసా అండి? ఒకటి నీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయిన క్రీస్తును నువ్వు గ్రహించకుండానట్లు, ఆ మహిమను, ఆ అభిషేకాన్ని, ఆ ప్రభావాన్ని, ఆ శక్తిని, ఆ యొక్క ధైర్యాన్ని, ఆ జ్ఞానాన్ని నువ్వు గ్రహించకుండానట్లు అన్ని వైపుల నుంచి నీ మీదకి శత్రువు దాడి చేస్తున్నాడు.